జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత అనేది మహోన్నతమైన కళాత్మక జీవన విధానం. ఎవరైతే మనసును అనంతంగా విస్తరింపజేస్తారో వాళ్ళు స్థూలత్వాన్ని ఛేదించుకొని సూక్ష్మత్వానికి వెళ్ళి ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మనిషి దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోకుండా ఇతర విషయాల మీద దృష్టి సారించేటట్లయితే జీవితం అసంపూర్ణంగా, అసంతృప్తిగా ముగుస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రీయ పంథాలు అవగాహన గావించుకొని దాన్ని అనుభవంలోకి పొందగలిగితే జీవితం తప్పక సద్వినియోగపడుతుంది. అయితే ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, రచించటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో అది సాధ్యం కాదు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. మానవుడే మానవునకు శత్రువు అవుతున్నాడు. ఒకవైపు సజాతి పోరాటం జరుగుతుంది, మరొక వైపు విజాతి పోరాటం జరుగుతుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు, దేశాలని మనిషి మనసును ముక్కలు చేసుకుంటున్నాడు. మనసు కుంచుకొని ఉన్నప్పుడు, స్వార్థంగా, పరిమితంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు. అందున భౌతికవాదం తారాస్థాయికి చేరి మనిషి కనీస అవసరాల కోసం పరుగులు తీస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మికత అనేది సిద్ధాంతపరంగానే మిగిలిపోతుంది తప్ప అనుభవంలోకి రావటం చాలా కష్టం. అయితే ఎవరైతే దానిని గురించి సశాస్త్రీయంగా అవగాహన చేసుకొని దాని గురించి లోతుగా విశ్లేషించి అధ్యయనం చేసి జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే అనుభవంలోకి పొందటం చాలా సులభం. నవీన మానవుని మేధస్సు సున్నితంగా, సూక్ష్మంగా, మృదువుగా, అత్యంత శక్తివంతంగా ఉంది కాబట్టి ఇటువంటి విషయాలను గురించి సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి అవరోధం ఏమిటంటే శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడ్డటువంటి మానవుడు శారీరక మట్టాన్ని, ఇంద్రియ మట్టాన్ని ఛేదించుకొని మానసిక మట్టంలోనికి ప్రవేశించడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే. సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, మార్గం మహోన్నతమైనది. కానీ కొండ శిఖరం మీద జ్యోతి ఉంది. ఆ శిఖరానికి చేరాలంటే ఎత్తు పల్లాలు ఉంటాయి, గోతులు, గుంటలు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి. వాటిని ఛేదించుకొని శిఖరానికి చేరటం అనేది మామూలు విషయం కాదు. అయితే మార్గం ఏమిటి? లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికత కోసం పరితపించకూడదు. లౌకిక జీవితంలో ఇరుక్కొని ఆధ్యాత్మికతను వ్యతిరేకించకూడదు, అందుకోలేమని బాధపడకూడదు, భయపడకూడదు. లౌక్యాన్ని, అంతరంగాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోగలగాలి.
అలాగే భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను రెండింటినీ సమపాళ్లలో జోడెడ్ల బండి మాదిరిగా ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైన అంశం ఏమిటంటే, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. భౌతికవాదంలోనే ఆధ్యాత్మికత ఉంటుంది, ఆధ్యాత్మికతలోనే భౌతికవాదం ఉంటుంది. రెండు విడిపోవు, వేరు చేసే అవకాశమే లేదు. స్థూలంగా ఉంటే భౌతికవాదం అవుతుంది, సూక్ష్మంగా ఉంటే ఆధ్యాత్మికత అవుతుంది. ఇంకా సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి రెండు కూడా కరిగిపోయి ఆత్మ దృష్టికి చేరువ కాగలుగుతాం. అటువంటి ఆధ్యాత్మికతను గురించి స్పష్టంగా అవగాహన చేసుకొని జీవితానికి అన్వయించుకోవాలంటే ఋషులు మనకు అందించిన ఉపనిషత్తుల సారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉపనిషత్తులు అనేవి ఋషి ప్రోక్తాలు. ఋషులంటే పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులు. వారు అనుభవించి ఆ అనుభవ సారాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించారు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైంది కాబట్టి స్థూలత్వంలో భౌతిక ప్రపంచంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకి అది చాలా కష్టమవుతుంది. అయితే భౌతిక ప్రపంచం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే, భౌతిక ప్రపంచం ద్వారా తనకు అవసరమైంది లభించదు అని తెలుసుకున్న మరుక్షణమే మనసు ఆధ్యాత్మికత వైపుకు మళ్ళుతుంది. మానవుడు జీవితంలో నిరంతరం పరితపించేది ఆనందం కోసమే కదా. ఆ ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేనే లేదు. అంతరంగ శుద్ధి ద్వారా మాత్రమే ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది తప్ప భౌతిక ప్రపంచం ఇరుక్కుంటే ఆధ్యాత్మికతలో పట్టు సాధించే అవకాశం ఉండదు. ప్రస్తుతం విద్యా విధానం కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ భౌతికవాదపు మత్తును పెంపొందించే విధంగా ఉంది. సమాచారం అనూహ్యంగా పెరుగుతుంది. అందున నెగటివ్ సమాచారం టన్నుల కొద్ది అందించబడుతూ ఉంటుంది. మనోకాలుష్యం తారాస్థాయికి చేరింది. మనిషి అంతరంగం నుండి చెడు ఆలోచనలు విపరీతంగా విడుదలవుతూ పరిసరాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఐకమత్యం పెరగటంలే, అన్యోన్యత పెరగటం, అనురాగం పెరగటంలే, విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. దానికి మూల కారణం ఏంటంటే తమోగుణము, రజోగుణం తారాస్థాయిలో ఉన్నాయి, సత్వగుణం కనిష్ట స్థాయికి చేరింది. తమోగుణం ఉంటే భయం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం ఉంటే ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. భయము, ఉద్రేకం రెండు ఉన్నప్పుడు మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు మనిషిలో సాత్వికత కనుమరుగవుతూ ఉంటుంది. అందరూ గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే సంవత్సరం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గటం లేదు. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసు అంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. సమస్యల నుండి బయటపడకుండా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. అందుకే చెప్తుంటారు, సమస్యలతో జీవించడమే బంధం, వాని నుండి సమూలంగా బయటపడడమే మోక్షం అంటారు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా ఉన్నంత వరకు, మూఢనమ్మకాల్లో ఉన్నంత వరకు, బంధాలను పెంచే విధంగా ఉన్నంత వరకు అది ప్రపంచానికి శాపమే తప్ప వరం కాదు. ప్రస్తుతం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా
మనుషులు అభద్రతా భావంలో ఉన్నారు. ఆర్థిక భయం, రుగ్మత భయం, మరణ భయాలతో సతమతమవుతున్నారు. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికతను అందుకోవడానికి సిద్ధంగా లేరు. మనసు సంసిద్ధంగా లేకుండా సిద్ధాంతాన్ని బలవంతంగా చెవిలో నూరిపోసినా అది లోపలికి ప్రవేశించదు. ప్రస్తుతం ఆధ్యాత్మికత విపరీతంగా ప్రచారం అవుతున్నప్పటికీ సమస్యలు రోజు రోజుకు పెరగటానికి మూల కారణం ఆధ్యాత్మికతలో ప్రవేశించే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా ఉంది. పరిణతి చెందే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం. ఉపనిషత్తుల సారానికి నవీన శాస్త్రీయతను జోడించి మేళవించి అందించగలిగితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చోట ఫలితం అద్భుతంగా ఉంటుంది. మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పందాలో మలచాలి. సాంకేతికంగా ఉన్నప్పుడు శ్రమ తక్కువ ఉంటుంది, ఫలితం ఎక్కువ ఉంటుంది. దానికి ఏం చేయాలి? సైన్స్ను, మనస్తత్వాన్ని, తత్వాన్ని వేదాంతానికి మేళవించి తెలుసుకోగలగాలి. సైన్సు ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి. తత్వం అంటే ఫిలాసఫీ ఉండాలి. ఆ తర్వాత స్పిరిచువాలిటీ ఉండాలి. ప్రస్తుతం మనం అందించే విధానం సమగ్రంగా సంపూర్ణంగా ఉంది కాబట్టి, అనుభవసారాన్ని అందిస్తున్నాం కాబట్టి అందుకున్న వ్యక్తులు ఎంతో కొంత మేరకు తప్పక లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ముందు బలమైనటువంటి విత్తనాలు నాటుకోవాలి. కొంతకాలానికి అవి ఫలాలనిస్తాయి. విత్తనం నాటుకున్న మరుక్షణమే ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డ బయటికి రావాలంటే 9 నెలలు తప్పనిసరిగా అజ్ఞాతంగా గర్భంలో ఉండవలసిందే. అలాగే ఆధ్యాత్మికతను అందుకోవాలంటే ముందు బలమైన బీజం వేసుకోవాలి. ఆ బీజం వృక్షంగా మారటం కోసం దానికి పోషణ చేయాలి. ఆ తదుపరి తప్పక ఫలితం వస్తుంది. ధ్యాన మండలి గురు సందేశాల ద్వారా ఇటువంటి విధానాన్ని ప్రపంచానికి అందిస్తుంది. అయితే గురూజీ అందించేది తన స్వయం అనుభవం. అటువంటి అనుభవం మీకు రావాలంటే మీలో స్వయం కృషి తప్పనిసరిగా అవసరం. కేవలం విని వదిలేయటం కాదు, వారిని గురించి లోతుగా విశ్లేషించుకోగలగాలి. విశ్లేషణ, విచారణ ఉంటే తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది. విశ్లేషణ, విచారణ లేకుండా సాధన చేయటం చాలా ప్రమాదకరం. అంతరంగ శుద్ధి జరిగిన తర్వాత సాధన ఒక ఆటలాగా సునాయాసంగా సులభంగా కొనసాగుతుంది. అంతరంగ శుద్ధి జరగకుండా సాధన చేస్తే చాలా ప్రమాదం. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. సున్నితమైన, సూక్ష్మమైన, విలువైన, మృదువైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంతపు ప్రయోగాలు చేయవద్దు. అసలు సాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసి దుష్ఫలితాన్ని పొందగలిగితే నలుగురిలో అబాస్పాలవుతారు. దీనికి మీరు చేయవలసిందల్లా కూడా గురువు యొక్క మార్గదర్శకం చాలా అవసరం. కానీ గురువుతో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోవద్దు. గురువు యొక్క అంతరంగంతో మీ అంతరంగాన్ని అనుసంధానం చేయండి. గురూజీ అందించేటటువంటి ప్రతి సందేశాన్ని శ్రద్ధగా వింటూ ఉండండి.
మీకు ముందు విచక్షణ కావాలి, వివేచన కావాలి. ఏది అవసరమో దాన్ని పట్టుకోవాలి, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేయాలి. ప్రస్తుతం మానవులు జీవిస్తున్న జీవన విధానం అంతా చాలా ప్రమాదకరమైంది. ముందు అందులో ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోండి, తర్వాత ప్రత్యామ్నాయం కోసం ఆలోచించండి. ఆ ప్రత్యామ్నాయానికి గురువు మీకు తప్పనిసరిగా సహాయపడతాడు. కానీ గురువుతో ఎటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోవద్దు, జ్ఞాన బంధాన్ని కోరుకోండి. మీ అంతరంగాన్ని గురువు యొక్క అంతరంగంతో అనుసంధానం చేయండి. భౌతిక సంబంధం కన్నా భావ సంబంధం చాలా గొప్పది. మానవుల యొక్క ఒకే ఒక బలహీనత ఏమిటంటే భౌతిక సంబంధం కోసం పరితపిస్తూ ఉంటారు. భౌతిక సంబంధం ఏర్పడ్డ మరుక్షణమే జ్ఞానబంధం తెగిపోతుంది. అందువల్ల గురువు ముఖ్యం కాదు, గురువు అందించేటటువంటి సందేశాలు చాలా ముఖ్యం. మరొక చిన్న హెచ్చరిక, రాబోయే 10 సంవత్సరాలు ప్రపంచానికి అతిగడ్డు కాలం. వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. మానవ జాతి అంతా అతలాకుతలం అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు భూమండలం అంతా దద్దరిల్లిపోతుంది. బలహీనమైనటువంటి వ్యక్తులు ప్రకృతిచే శిక్షించబడతారు, భక్షించబడతారు. బలమైనటువంటి వ్యక్తులు, ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు, ధర్మబద్ధంగా కొనసాగేవారు మాత్రమే నిలవగలుగుతారు. ప్రపంచం వేగంగా ముందుకెళ్తుంది కాబట్టి ప్రకృతి కూడా మానవ జాతిపై బలమైన పంజా విసురుతుంది. మనకి సామెత చెప్తూ ఉంటారు, తాలు గింజలు గట్టి గింజలు అంటారు. గట్టి గింజలు ఎప్పుడు మిగులుతాయి, తాలు గింజలు ఎప్పుడు కూడా లేచిపోతాయి. భవిష్యత్తులో ప్రకృతి బలహీనమైనటువంటి వ్యక్తుల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది, తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ప్రకృతి మాతకు అనుగుణంగా జీవితాన్ని, జీవన విధానాన్ని మలచుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించడం అంటే శక్తిని పెంపొందించుకోవటమే. బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం అంటే శరీరం బలహీనపడుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో దానిలో పరిణతి చెందటం అంత కష్టంగా ఉంటుంది. కష్టపడి పొందినప్పుడే దాని పట్ల ఇష్టం ఏర్పడుతుంది. కష్టపడకుండా ఉచితంగా పొందితే దాని పట్ల విలువ ఉండదు. కష్టపడి సంపాదించుకున్న వ్యక్తికి డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడకుండా కట్టల పోగు చేసుకున్న వ్యక్తులకి దాని విలువ తెలియదు. అలాగే ఆధ్యాత్మికత కూడా దోసిట్లు పోస్తే దాని విలువ తెలియదు. మీ అంతటి మీరు స్వయం కృషితో ముందుకెళ్ళాలి. అందుకే చెప్తుంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే ఫలితం రాకుండా పోయే ప్రసక్తి లేదు. కృషి చేయకుండా ఫలితాన్ని కోరుకోవడం స్వార్థమవుతుంది. అందువల్ల మీరు గురువు యొక్క మార్గదర్శకత్వంతో గురు సందేశాలను తప్పకుండా వింటూ, క్రమం తప్పకుండా వింటూ స్వయం కృషితో ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.